ఇక పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. కోల్కతా, హవ్రా, నాదియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల్లో తుది దశ పోలింగ్ జరగనుంది. 142 స్థానాలకు 1448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 3.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 41,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా పలువురు కీలక నేతలు ఈ దశలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక భవానీపూర్లో దీదీ, సువేందు ముఖాముఖి తలపడుతున్నారు. కోల్కతా మేయర్ ఫర్హాన్ హకీం, మంత్రులు చంద్రిమ భట్టాచార్య, శశి పంజా, అరూపు బిశ్వాస్, బ్రత్యా బసు తదితరులు రెండో దశ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరఫున స్వపన్ దాస్ గుప్తా, నటి రూపా గంగూలీ పోటీ చేస్తున్నారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లి రత్న దేవ్నాథ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బెంగాల్ ఎన్నికల ఫలితాన్ని ఉత్తర బెంగాల్లోని కొండ ప్రాంతాలు, జంగల్ మహల్లోని అటవీ ప్రాంతాలు ప్రభావితం చేస్తాయి. కానీ విజేతను డిసైడ్ చేసేది మాత్రం దక్షిణ బంగాల్ నడిబొడ్డులోని మైదాన ప్రాంతాల్లో ఉన్న 111 అసెంబ్లీ సీట్లే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రెసిడెన్సీ డివిజన్లోని 111 స్థానాలకు గాను 96 సీట్లను టీఎంసీ గెలుచుకుంది. ఇక బీజేపీ 14 సీట్లు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ 1 సీటుకు పరిమితమయ్యాయి. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నెల 23న 152 స్థానాలకు జరిగిన తొలి విడతలో రికార్డు స్థాయిలో 93.19% పోలింగ్ నమోదైంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి.